ప్రైజ్ ది లార్డ్. ప్రవీణేశ్వర క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయొచ్చా? ఈ భూలోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఒక 70, 80, ఇంకా రౌండ్ ఫిగర్ గా 100 వేసుకోవచ్చు. 100 కాలం మనం బ్రతికేస్తామని మనకు నమ్మకం ఉంది. కానీ 100 సంవత్సరాలు కూడా మన యొక్క పరిశుద్ధత, మన యొక్క పవిత్రత మనము కాపాడుకుంటూ వెళ్ళగలమన్న నమ్మకం మనకుందా? అన్న విశ్వాసం మనకుందా? ఉండదు. ఎందుకో చెప్పనా? మనిషి అంట సందర్భానుసారంగా మారిపోతాడంట, సమయాన్ని బట్టి మారిపోతాడంట. బైబిల్ ఒక మాట ఉంటది, వాళ్ళు గొర్రె పిల్ల చర్మాన్ని ధరించుకుంటారు కానీ వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళంట. ఒక మాటలో చెప్పాలంటే వేషధారి. ఈ రోజున 100 సంవత్సరాలు బ్రతికేస్తాము అని మనం అనగలుగుతున్నాం, కానీ ఈ రోజున్న పరిశుద్ధత, ఈ రోజున్న పవిత్రత 100 సంవత్సరాల వరకు నేను కాపాడుకుంటానని మనం నమ్మకంతో అనలేం. ఎందుకంటే మనిషి యొక్క జీవితమే వేషధారణతో కూడిన జీవితం. ఈ రోజున్న పరిశుద్ధత రేపు ఒక అమ్మాయిని చూడగానే మారిపోతుంది. ఈ రోజున్న నీతి రేపు చిన్న అవసరానికి వచ్చి అవినీతి అయిపోతుంది. ఈ రోజు మనం పలికే సత్యము రేపు మనకి కష్టం వస్తుందని అసత్యం పలికేస్తున్నాం. అట్టి రీతిగా ఊసరవిల్లి రంగులు మారినట్టుగా మన యొక్క క్యారెక్టర్ ను కూడా సమయానుసందర్భంగా మనం మార్చేసుకుంటున్నాం. కానీ లోకానికి మనం ఒక పరిశుద్ధుడిగా, ఒక పవిత్రుడిగా మనం చూపించుకుంటున్నాం. అందుకే లోపల క్రూరమైన తోడేళ్ళు, కానీ బయటికి మాత్రం గొర్రె పిల్లలు అని బైబిల్ చెప్పింది. వేషధార జీవితం మనం బ్రతికేస్తాం. వేషధార జీవితం. ఈ రోజు ఆ జీవితం నాకొద్దు అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు 2 విషయాలు నీకు చెప్పమని నాకు పంపాడు. రోజు ఈ వాక్యం నీకెంత వర్తిస్తుందో నాకు కూడా అంత వర్తిస్తుంది. నేను అదే స్థితిలో ఉన్నాను నువ్వు అనుకున్నట్లయితే దేవుడు 2 విషయాలు చెప్పమని నీ ఎదుటిగా నన్ను పంపాడు. ఆ 2 విషయాలు ఏంటో చెప్పమని. ఈ భూలోకంలో మనం బ్రతికినంత కాలము పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా బ్రతకాలంటే మనకి కావాల్సినవి 2. ఆ 2 ఏంటో చెప్పనా? ప్రార్థన అనే శక్తి, వాక్యము అనే వెలుగు. ప్రార్థన అనే శక్తి, వాక్యము అనే వెలుగు ఎందుకు మన యొక్క పరిశుద్ధత, మన యొక్క పవిత్రత కాపాడుకుంటూ వస్తుందని నువ్వు అడిగితే చెప్పనా? ప్రార్థన శక్తి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఈ లోకంలో ఉన్న టెంప్టేషన్, ఈ లోకంలో ఉన్న పాపాలు, ఈ లోకంలో ఉన్న అపవిత్ర ఆలోచనలు, ఈ లోకంలో ఉన్న అసత్యాలు అన్నిటినీ కూడా ఎదిరించి జయించడానికి నీకు ప్రార్థన శక్తి చాలా అవసరం. నీకు నాకు చాలా అవసరం ప్రార్థన శక్తి. వాక్యపు వెలుగా ఈ రోజు మనం అందరం తెలియకుండా చీకటి మార్గంలో నడిచేస్తున్నాం, కానీ అది వెలుగు మార్గంగా మారాలంటే మనకి వాక్యము అనే వెలుగు తప్పకుండా ఉంటది. బైబిల్ ఒక మాట ఉంటది, చాలా మంది అంట తాము వెలుగు మార్గంలో నడుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు యాక్చువల్ గా నడిచేది ఏంటంటే చీకటి మార్గం అంట. మరి ఆ చీకటి మార్గం పోవాలంటే మనకి వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి ఆ వాక్యపు వెలుగును మనం పట్టుకోవాలి. ఈ రోజు నా 2 మనం చేతిలో ఉంటే, మన గుప్పట్లో ఉంటే, మన హృదయాల్లో ఉంటే, మన మనస్సులో ఉంటే, ఈ రోజు 100 కాలం ఏంటి 1000 కాలము భూలోకంలో మనం జీవించిన మన యొక్క పరిశుద్ధత, మన యొక్క పవిత్రత, దేవుడితో ఒక బంధము మనము అలాగే కొనసాగించుకుంటాం, ఇంకా పెరుగుతుంది. ఈ రీతిగా దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.